Good evening, everyone. So, in yesterday's class, I discussed the division of alphabet. Alphabet can be classified into two types, vowels and consonants. And you learned the importance of vowels and what are the semi-vowels, how the semi-vowels played their role as a vowel and consonants. And today also, I came up with a small topic that is also a basic and fundamental grammar concept. Its name is syllables. Syllables, right? It's a small component in grammar, the basics in grammar topic, right? Syllables. What is meant by syllables? And how do we define syllables, right? Syllables means a word or the part of a word or the part of word which consists of vowel sound with consonant or with or without consonant. Right here, syllables definition is a word or the part of word which consists of vowel sound with or without consonant, right? So, syllables, the importance of syllables, and by this definition I think you came to know what is meant by syllable. Syllable means nothing but a unit of pronunciation. A unit of pronunciation. A unit of pronunciation. A unit of pronunciation. Pronunciation means తెలుగులో ఉచ్చరించటం, ఉచ్చారణ, దాన్ని పలకటం. ఒక పదాన్ని పలికే విధానాన్ని ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ అంటాం. ప్రొనౌన్సియేషన్, దాన్నే ఉచ్చారణ అంటాం తెలుగులో. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సిలబల్స్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఎ వర్డ్? ద యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అంటే ఒక వర్డ్ రాసినప్పుడు మనము ఆ వర్డ్లో ఎక్కడ వోవెల్ సౌండ్ అక్కర్ అవుతుంది, ఆ వర్డ్లో హౌ మెనీ వోవెల్ సౌండ్స్ ఆర్ దేర్. హియర్ సౌండ్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద లెటర్స్. హియర్ సౌండ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఏ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఏ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అంటే ఒక పదం రాసినప్పుడు ఆ పదంలో ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అని రాసా. పెన్ అని రాసా, రైట్? ఈ పెన్ అని మనం పలికేటప్పుడు వెన్ వీ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్, ఇందులో ఎన్ని వోవెల్ సౌండ్స్ ఉన్నాయి అంటే పెన్లో 3 లెటర్స్ ఉన్నాయి. పిఈఎన్, పెన్. ఇక్కడ letters are not counted. Only
where the vowel sound occurs, that is important. అలా ఎన్ని వోవెల్ సౌండ్స్ అక్కర్ అవుతాయో, ఎన్ని వోవెల్ సౌండ్స్ మనం ప్రొనౌన్స్ చేస్తామో ఆ వర్డ్లో అన్ని సిలబల్స్ ఉన్నాయని మనకు గుర్తు. PEN పెన్, PEN పెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ని తెలుగులో రాసేటప్పుడు ఎలా రాస్తాం? పెన్ని ఇలా రాస్తాం, పెన్, పెన్ అని రాస్తాం, రైట్? PEN పెన్. తెలుగులో మనకి ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు అంటాం. ఓకే, ఇన్ ఇంగ్లీష్ దోస్ ఆర్ కాల్డ్ వావెల్స్. కా నుంచి రౌతి వరకు హల్లులు అంటాం. ఇన్ ఇంగ్లీష్ దోస్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. ఇన్ యెస్టర్డేస్ క్లాస్, once again you please recollect, in yesterday's class AEIOU are the vowels and the rest of 21 letters are called consonants. In the same way తెలుగులో కూడా ఆ నుంచి అమ్హ వరకు అచ్చులు, కా నుంచి రౌతి వరకు అల్లులు. ఇలా ఈ విధంగా మనం రాసినప్పుడు, పెన్ అని రాసినప్పుడు పెన్ లో ఇలా పాకు ఇలా ఏత్తం ఇచ్చేసి నాకు నకారపడి ఉంది. ఈ ప్రొనౌన్సియేషన్ లో మనము తెలుగులో కొన్ని కౌంట్ లోకి రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అనే వర్డ్ రాశాను. పెన్, పెన్ అని రాసినప్పుడు నకారకులు, దీన్ని నాట్ నకారకులు అంటాం కదా, ఇది నాట్ కౌంటెడ్, నాట్ కౌంటెడ్. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను రింగ్ అని రాశా, రింగ్. నేను తెలుగు రాసినప్పుడు రింగ్ అయింది, రింగ్, రింగ్. అంటే ఇక్కడ జీరో ఇస్ నాట్ కౌంటెడ్, గాగ్ నకారకుల్, గ గ, ఇది కూడా నాట్ కౌంటెడ్, రైట్? సో విచ్ ఆర్ నాట్ కౌంటెడ్, దట్ షుడ్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఏ syllable. Understand? Suppose here పెన్ లో నకారకులు లేదు, నాకు నకారకులు లేదు. రింగ్ లో జీరో, అదే విధంగా అంటే ఇక్కడ సున్నా గానీ గాకు నకారకులు అని కౌంట్ లేదు. కాబట్టి ఇందులో ఎన్ని సిలబల్స్ ఉన్నట్టు మనకి? రింగ్, రింగ్, రింగ్. అంటే ఒక రీ మాత్రం ఉంది ఇక్కడ. అంటే దీని ప్రొనౌన్సియేషన్ లో రింగ్, రింగ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాము, కానీ ఒక సిలబల్ మాత్రమే ఇందులో ఉంటుంది. దాని మీనింగ్ ఓన్లీ వన్ సిలబల్ దీంట్లో. రింగ్, రింగ్ అంటే రీ అనేది ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాము. రింగు అనకూడదు, రింగు, పెన్ను అనకూడదు. ఓకే, రింగ్. హౌ టు ప్రొనౌన్స్ దట్ పర్టిక్యులర్ వర్డ్స్ with a good pronunciation. Okay, to learn good pronunciation and what is the exact pronunciation of that particular word. So to pronounce that particular word with the exact pronunciation, these syllables help us. You understand? Right. So ikkada ringu anakuddu manam, ring, ring. Ila zero అంటే ఇక్కడ సున్నా, అదే విధంగా గా నకారకులు ఎగిరిపోతుంది. ఇక్కడ పెన్ లో నకారకులు ఎగిరిపోతుంది. అంటే ఇక్కడ పా, ఇది కూడా ఓన్లీ పెన్, పెన్, పెన్. అంటే ఇక్కడ ఈ వరకు దాన్ని మనం అంటే ఈ అంటే ఒక వోవెల్ సౌండ్ వచ్చింది మనకి. ఇక్కడ కాన్సనెంట్ ఒకటి ఉంది, ఎన్ ఒకటి ఉంది. ఓకే, అంటే పి ఈజ్ వన్ కాన్సనెంట్, ఎన్ ఈజ్ వన్ కాన్సనెంట్. ఇక్కడ కూడా ఆర్ వన్ కాన్సనెంట్, ఎన్ వన్ కాన్సనెంట్, జి వన్ కాన్సనెంట్. అంటే కాన్సోనెంట్స్ అన్కౌంటబుల్ అని కాదు. ఇక్కడ ఓవెల్ సౌండ్ ఎంతవరకు అక్కరైందో దాన్ని వన్ సిలబుల్ గా మనం ట్రీట్ చేయాలి. సో పెన్ లో ఈ ఓవెల్ సౌండ్ లో వన్ ఓవెల్ సౌండ్ అక్కరైంది. వన్ ఓవెల్ సౌండ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద వర్డ్ పెన్. రింగ్ అనే దాంట్లో కూడా రింగ్ అంటే వన్ ఓవెల్ సౌండ్ మాత్రమే హ్యాపెన్ అయింది. కాబట్టి ఇక్కడ పెన్ లో వన్ సిలబుల్ ఉందని, రింగ్ లో వన్ సిలబుల్ కూడా చెప్పుకోవాలి మనం, రైట్? అంతేగాని రాసినప్పుడు రింగ్ సున్నా, నకార పళ్ళు, పెన్ నకార, రెండు లెటర్స్ ఉన్నాయి కదా, రెండు లెటర్స్ ఉన్నాయి కదా అనేది రెండు సిలబల్ వర్డ్ కాదు. ఇది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, అండ్ దిస్ syllabus topic is for I think 4 marks in their examinations, right?
So this is the basic and fundamental how to recognize and how many syllables are there in the particular or given words, right? And I hope you understand. So ఈ syllables లో మనకి 4 types of syllables ఉన్నాయి. 4 types of syllables. ఒకటి మనకి types of syllables. Types of syllables. Types of syllables. అంటే syllables మనకి ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ monosyllabic words. Monosyllabic words. Monosyllabic words అంటే జస్ట్ డెఫినేషన్ చెప్తున్నా వినండి. మోన్ అంటే ఒకటి. మోనో అంటే ఒకటి. అంటే ఓన్లీ one syllable can be there in the words. That is called monosyllabic words. For example, చెప్పాను ఇక్కడ నేను dog dog, okay, bed, right? Board, 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 right? Dog, bed, board. Monosyllabic words lo only in the given words one syllable can be found and one syllable can be pronounced. Syllable pronounced అంటే ఎక్కడైతే ఓవెల్ సౌండ్ ఎన్ని ఓవెల్ సౌండ్స్ అక్కర్ అవుతాయో అన్ని సిలబల్స్ ఉన్నట్టు. మనకి ఇక్కడ ఎన్ని ఓవెల్ సౌండ్ అక్కర్ అవుతున్నాయంటే డాగ్ లో ఓన్లీ వన్ ఓవెల్ సౌండ్ ఉంది. డాగ్, ఓకే. బెడ్, బోర్డ్, ఓకే, బోర్డ్, రైట్. సి డాగ్ లో గా నకారపులు లేదు, బెడ్ లో డ నకారపులు లేదు, బోర్డ్ అంటే ఆర్ నకారపులు లేదు, అదేవిధంగా డాగ్ ఒత్తు కూడా లేదు. అంటే ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? డా, బే, బో. అంటే డాగ్ అంటే ఒక ఓవెల్ సౌండ్ తో ఎండ్ అవుతుంది. బెడ్ అంటే వన్ ఓవెల్స్ తో ఎండ్ అవుతుంది. బోర్డ్ ఇక్కడ టూ ఓవెల్స్ ఉన్నాయి. బోర్డ్ అంటే బోల్ అనే ఓఏ యాడ్ అవుతుంది. బోర్డ్ అంటే వన్ ఓవెల్ సౌండ్, రైట్. దీన్ని ఒక ఓవెల్స్ అంటే వన్ సిలబల్ ఉంటే దాన్ని మోనోసిలబల్ వర్డ్ అంటారు. అంటే వన్ ఓవెల్ సౌండ్ కనుక వస్తే దాన్ని ఆ వర్డ్ లో వన్ సిలబల్ వర్డ్ అని మనం చెప్పుకుంటాం. దిస్ వన్ సిలబల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ monosyllabic word in English, right? I hope you understand. Second one, disyllabic word. Disyllabic words. మనకు డై అంటే అర్థమవుతుంది. డై అంటే టూ సిలబిక్ వర్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మదర్, ఫాదర్, బ్రదర్, రైట్? ఇక్కడ మనము చూడండి, మదర్, ఫాదర్, బ్రదర్. ఇక్కడ చూడండి, క్లియర్ కట్ గా హౌ మెనీ లెటర్స్ కెన్ బి సీన్ వెరీ క్లియర్లీ. అంటే కంప్లీట్ లెటర్స్, ఓకే. ద టూ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. నకారపుల్ అది అన్కౌంటబుల్. ఫాదర్ ఇది అన్కౌంటబుల్. బ్రదర్ ఇది అన్కౌంటబుల్. మనం ఎప్పుడైనా దీన్ని చూడగానే సీయింగ్ ద వర్డ్ మదర్, డోంట్ కాల్ మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు, ఓకే. ఇన్ ఇంగ్లీష్ we do not
pronounce like that. Okay, mother, father, brother, sister, right? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బేబీ, బేబీ, బేబీ. తెలుగు రాస్తే మనకి బేబీ. రెండు క్లియర్ కట్ లెటర్స్ ఆర్ దేర్. ఓకే, బేబీ అంటే 2 syllables ఉన్నాయి కదా మనం, అందుకే డైసిలబిక్ వర్డ్స్ అంటాం. మదర్, ఫాదర్, బ్రదర్, బేబీ. సో లైక్ దిస్, once we try to pronounce the given words, then we can easily understand how many syllables are there. Okay, that means how many vowel sounds are occurred in the given words. So how many vowel sounds are there, and that many syllables are there in that given words, right? So disyllabic words. And second one, and the third one, trisyllabic words. Trisyllabic words మీకు తెలుసు ఇప్పుడు. ఓకే, ట్రై అంటే దాని అర్థం ఏంటి? 3. ట్రైసిలబిక్ వర్డ్ అంటే 3. సో ఆ సిలబుల్, ఆ వర్డ్లో 3 syllables రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, fantastic, fantastic. Beautiful, beautiful. See, fantastic, fantastic. తెలుగు రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, fantastic, fantastic. ఇక్కడ వెయిట్ తీసేయచ్చు మనము, నకారపులను తీసేయచ్చు, అలాగే కాగ్నకారపులను తీసేయచ్చు. Clear cut how many letters are there? Clearly how many letters can be seen here? Fantastic. ఒకవేళ మనం ఇక్కడ 0 పెట్టుకున్నా, ఫెంటాస్టిక్ 0 పెట్టుకున్నా కానీ, సపోజ్ 0 పెట్టి రాద్దాం మనం, ఫెంటాస్టిక్. ఓకే, 0 కూడా వ్యాలిడ్ కాదు కదా, ఇట్ ఈస్ అన్కౌంటబుల్. అండ్ కాగ్నకారపులు కూడా వ్యాలిడ్ కాదు. ఓకే, సో చూసుకున్న ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ అంటే 3 letters ఉన్నాయి దాంట్లో క్లియర్ గా, కాబట్టి దీన్ని ట్రైసిలబిక్ అంటే 3 syllables ఉన్నాయని అర్థం మనకి. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ అంటే 3 syllables దాంట్లో క్లియర్ గా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాము, అంటే 3 vowel sounds అందులో అక్కర్ అయ్యాయి. ఓకే, ఇక్కడ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. తెలుగు రాసు అది వన్స్ వెన్ యూ ప్రొనౌన్స్ దట్ పర్టికులర్ వర్డ్, జస్ట్ రైట్ ఇట్ ఇన్ తెలుగు. దెన్ దాంట్లో మీరు ఆ సున్నాలు, నకారపుల్లు, కింద ఒత్తులు వాటిని తీసేయండి. సో ఎగ్జాక్ట్ గా ఎన్ని లెటర్స్ అక్కడ ఉంటాయో అన్ని syllables ఉన్నాయని దాని మీనింగ్. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ బనానా రాద్దాం. బనానా, BANANA, బనానా. ఓకే, బనానా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, బనానా, బనానా. ఓకే, అంటే 3 syllables ఉన్నాయి అర్థం దీంట్లో, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్, monosyllabic word, disyllabic word, trisyllabic word, and fourth one, polysyllabic word. Polysyllabic word. Fourth one, polysyllabic words. Polysyllabic words అంటే 4 syllables కానీ, లేదంటే syllabic, disyllabic, trisyllabic and polysyllabic words. ఓకే, సో polysyllabic words అంటే నథింగ్ బట్ అందులో 4 syllables గానే ఉంటాయి, 5 syllables గానే ఉంటాయి, 6 syllables గానే ఉంటాయి. 4 or more than 4 syllables. 4 or more than 4 syllables. రైట్? ఇక్కడ polysyllabic words లో మనం చూసుకున్నట్టే, రైట్, అంటే ఫెంటాస్టిక్ లో 3 ఉన్నాయి, బనానాలో 3 ఉన్నాయి,
అలాగే మనకి 4 syllables రావాలి. 4 syllables రావాలి. ఆ వర్డ్స్ నేను రాస్తా. 4 syllables ఇక్కడ 4 syllables లో కమ్యూనికేట్ అనే వర్డ్ రాస్తా ఇక్కడ చూడండి. కమ్యూనికేట్ కమ్యూనికేట్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి దీంట్లో? 4 syllables ఉన్నాయి. అంటే ఇన్ దిస్ వర్డ్ 4 vowel sounds are happened, right? Communicate. ఓకే, నెక్స్ట్ ఇంకొక వర్డ్ రాద్దాం. ఇంకా ఏం వర్డ్ ఉంది? కమ్యూనికేట్, admirable, 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 right? చూడండి ఇక్కడ admirable. ఓకే, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఐ, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ. అంటే ఇక్కడ ఏంటి? ఈ వర్డ్ లో 4 syllables ఉన్నాయన్నమాట. ఎలా? హౌ కెన్ వీ రికగ్నైజ్ దట్ పర్టికులర్ వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 4 syllables and 4 vowel sounds are occurred in the given word. ఓకే, admirable. సో ఇంకా అదే విధంగా మనకు 5 syllable వర్డ్స్ కూడా చూస్తాం. 5 syllable 5 syllable మనకి ఇక్కడ 5 syllable వర్డ్స్. ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో మనకి చూద్దాం, కౌంట్ చేద్దాం. ఎలక్ట్రిసిటీలో ఏ లే ఏ లెక్ ఏ లెక్ ట్రీ సి టీ. 5 syllables వచ్చినాయి దీంట్లో. ఏ లెక్ ట్రీ సి టీ. అంటే ఇక్కడ ఒక ఓవెల్, ఇక్కడ ఒక ఓవెల్, ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్, రైట్? దీన్ని సెమీ ఓవెల్ అంట. వై ఈస్ కాల్డ్ సెమీ ఓవెల్. ఓకే, టీ ఈ సౌండ్ అంటే వై అనేది లెటర్ కాన్సనెంట్ బట్ ఇట్ గివ్స్ ఓవెల్ సౌండ్, రైట్? నెక్స్ట్ unbelievable, unbelievable, right? 5 syllables are there. Once you can, if you have any doubt, just write in Telugu and immediately omit the words, delete the words. ఏమంటారు? నకారు పలులు, సున్నాలు, ఒత్తులు ఉంటాయి కదా, వాటిని మనము తీసేసుకుంటే ఈజీగా మనకి అందులో 5 syllables ఉన్నాయా 4 syllables ఉన్నాయా అర్థమైంది మనకి. నెక్స్ట్ యాక్చువల్గా మనకి 5 syllables కానీ లేదంటే ఇంకా ఎక్కువ పోతే 6 syllables కూడా చూద్దాం ఒకసారి. సిక్స్ syllables వర్డ్ ఎలా ఉండదు చూద్దాం. ఎడ్యుకేషనల్లీ, adaptability. Okay, educationally, adaptability. I think the whole letter ADA. I think ADA, PDA, BILITY. Adaptability, adaptability. Educationally. Okay, educationally. Educationally. Okay, educationally 6 syllables. Adaptability. 1 2 3 4 6, right? So not more than 7 syllables and 8 syllables words. It's a very difficult words to pronounce, and also that type of words may not be given in the examination point of view, but for only the reference we can refer that words, the words which consist of 7 or 8 syllables, but the very longest words. But up to 6 syllable words
are enough to all our learners. And major thing to learn the syllables is how to pronounce the particular words, and the syllables topic will help us to pronounce the words very clearly. Okay, what exact pronunciation of that particular words. So in our communication, how to use that words eloquently and fluently and with an accuracy. Okay, and so that these syllables are very helpful all of us, right? So today we have learned syllables and types of syllables: monosyllabic words, disyllabic words, trisyllabic words, and polysyllabic words. So how to recognize that words and how to find out that how many syllables are there in a particular word, just you write on Telugu language, then delete nakarpulu, sunnalu, avan ovatulu తీసేస్తే, then automatically what exact letters, the clear cut letters, what exacts are remained, and that many syllables are there in the given words. Okay, I hope you understand, and tomorrow I'll come with a new topic, right? Until then, bye bye. This is Kiana signing off.